జస్ట్ 2 వీక్స్, రెండే వారాల్లో యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఇది మీకు ఇంపాసిబుల్ అని అనిపిస్తుందా? కానీ ఇది రియల్ లైఫ్‌లో పాసిబులే. చాలామంది ఇది చేసి చూపించారు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించబోతున్నాను. కానీ ఇక్కడ జరిగింది షాకింగ్ విషయం ఏంటంటే, లూకాస్ అనే ఒక పర్సన్ తను చేసిన కంటెంట్ మీరు ఎవరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఎంటర్‌టైన్‌మెంట్ అని అనుకోవచ్చు మీరు. ఎంటర్‌టైన్‌మెంట్ ఫాస్ట్‌గా రీచ్ అయిపోతది కాబట్టి అయిపోతుంది అనుకోవచ్చు. లేదా వైరల్ ట్రెండ్స్ బయట ఏదో జరిగితే దాని గురించి మాట్లాడడం అని అనుకోవచ్చు. లేదా హై ఇంపాక్ట్ ఎడిటింగ్ ఉంటది కదా! అలాంటి ఎడిటింగ్‌తో కూడా మీరు చేసి ఉండొచ్చేమో అని అనుకోవచ్చు. కానీ ఇవేమీ కాదు. తను చేసింది ఏంటో తెలుసా? రిటైర్మెంట్. యెస్. మనం చాలా బోరింగ్ టాపిక్ అనుకుంటాము. ఎంతమంది చూస్తారు ఈ టాపిక్ అని అనుకుంటాము. కానీ రిటైర్మెంట్ గురించే తన వీడియోలో అయితే చేశారు. ఈరోజు నేను మీకు ఒక ఛానల్ గురించి చెప్పబోతున్నాను. ఆ ఛానల్ ఓనర్ నేమ్ వచ్చేసి లూకాస్. రోలింగ్ ఓవర్ రిటైర్మెంట్ అనేది ఒక ఛానల్ అనమాట. ఇతను చాలా పెద్ద క్రియేటర్ అయితే ఏం కాదు. పెద్ద ప్రొడక్షన్ అలా ఏం లేదనమాట. కానీ ఒక క్లియర్ ఐడియా ఉంది. ఇది ఒక ఛానల్ స్టోరీ కాదు. ఒక మైండ్ సెట్. అందరూ తెలుసుకోవాల్సిన మైండ్ సెట్. ఇది ఒక స్ట్రాటజీ అనమాట. మీరు చాలా వరకు ఇప్పటి వరకు కూడా మిస్ అవుతున్న ఒక సీక్రెట్ అనేది ఈ వీడియోలో ఉండబోతుంది. ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ ఛానల్ అనమాట. చూడండి, థంబ్‌నెయిల్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. టైటిల్స్ కూడా చాలా చాలా బేసిక్ ఉంటాయన్నమాట. టూ మచ్ మరి బ్యాడ్‌గా ఉంటాయని నేను చెప్పట్లా. బేసిక్ లెవెల్‌లో ఉంటాయి. కానీ టాపిక్స్ మీరు చూడండి. ఒక్కొక్క వీడియో చూడండి మీరు. రిటైర్మెంట్ తర్వాత ఎంత మనీ కావాలి? రిటైర్మెంట్‌లో చేసే తప్పులేంటి? రిటైర్ అయిన తర్వాత జీవితం ఎలా ఉండబోతుంది? యెస్. ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పర్టిక్యులర్ వీడియోస్‌లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ వీడియోస్ ఎవరికి అవసరం? సింపుల్‌గా ఆలోచించండి. అందరికీ అవసరమా? లేదు, కొంతమందికి మాత్రమే. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక పర్సన్, జస్ట్ ఒక పర్సన్ ఇమాజిన్ చేసుకోండి. ఒక మనిషిని. అతనికి ఒక 55 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉంటాయనుకోండి. మొత్తం లైఫ్ అంతా పని చేశారు, వర్క్ అంతా చేశారు. ఇప్పుడు రిటైర్ అవ్వబోతున్నారు లేదా అయ్యారు. ఆ మైండ్ సెట్‌లో ఉన్న క్వెషన్స్ ఏమై ఉంటాయి? ఇప్పుడు మన ఫాదర్స్ ఏజ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా గ్రాండ్ ఫాదర్స్ ఆ ఏజ్‌లో ఉన్నవాళ్ళు చూడండి. నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోతాయా? ఇలాంటి భయాలు ఉంటాయన్నమాట. ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్‌కి. ఒక ఇన్‌సెక్యూరిటీ ఉంటది. ఒక అనిశ్చిత ఉంటదనమాట. కన్‌ఫ్యూజన్ కూడా ఉంటది. ఏం చేయాలి? తర్వాత ఏంటి? రిటైర్మెంట్ తర్వాత ఏంటి? అని ఒక కన్‌ఫ్యూజన్ కూడా ఉంటదనమాట. తనేం చేస్తారు? ఒక యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి చూద్దామని ట్రై చేసేటప్పటికి అప్పుడు ఈ వీడియో కనిపిస్తుంది. ఈ వీడియో ఏది? రిటైర్మెంట్ గురించి కనిపించిన వీడియో. సో తను ఖచ్చితంగా క్లిక్ చేస్తారు. క్లిక్ చేయడమే కాకుండా కంప్లీట్ వీడియో కూడా చూస్తారు. ఎందుకంటే వాళ్ళ టాపిక్‌ని అది అడ్రెస్ చేస్తుంది. అది వాళ్ళ సమస్య. ఆ ప్రాబ్లమ్‌ని ఆ వీడియో అడ్రెస్ చేస్తుంది కాబట్టి, ఆ వీడియోలో ఉన్న టాపిక్స్ అడ్రెస్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు. ఇదే ఫైనల్ సీక్రెట్ అనమాట. లూకాస్ వీడియోలు చేయలేదు ఈ పర్టిక్యులర్ ఛానల్‌లో. లూకాస్ ఒక మనిషిని అర్థం చేసుకున్నాడు. ఆ మనిషిని అర్థం చేసుకున్నది ఈ వీడియోస్‌లో పెట్టాడనమాట. ఇప్పుడు మీరు చూడండి ఈ వీడియో, నేను మీకు ప్లే చేసి చూపిస్తా చూడండి. ఎంత సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో చూడండి. ఎటువంటి స్పెషల్ ఎఫెక్ట్స్ లేవు. టూ మచ్ హై ఎడిటింగ్ కూడా లేదు. కానీ క్లారిటీ ఉంది. టాపిక్ మీద క్లారిటీ ఉంది. అండ్ వీడియో కూడా టూ మచ్ హై డెఫినిషన్ అలా ఏం లేదనమాట. వీడియో టాపిక్‌లో మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఎడిటింగ్ మీద ఫోకస్సు, ఎఫెక్ట్స్ మీద ఫోకస్సు, వైరల్ అయిపోవడం మీద ఫోకస్సు, ఇవన్నీ అనమాట. కానీ ఇవన్నీ కూడా చేసినా సరే మనకి ఒకటి మిస్సింగ్. ఇన్ని ఫోకస్‌లు పెట్టుకున్న మనకి ఒక ఫోకస్ మిస్సింగ్ అనమాట. ఆడియన్స్ మీద ఫోకస్ లేకపోవడం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్ ఎప్పటికీ గుర్తుండాల్సిన విషయం ఒకటే. కంటెంట్ కాదు, మీరు ఏం చేస్తున్నారు అనేది కాదు. కనెక్షన్ ఇంపార్టెంట్. యూట్యూబ్‌లో ఒక కనెక్షన్ క్రియేట్ అవ్వాలి. అప్పుడే యూట్యూబ్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీ వీడియో ఎవరో ఒక పర్సన్ చూసారనుకోండి, అతను ఇలా ఫీల్ అవ్వాలి. ఈ వీడియో నా కోసం చేశారు అని కనెక్ట్ ఉండాలి. అప్పుడు వాళ్ళకి కామెంట్ చేయడానికి అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా డిస్కస్ చేయడానికి అవ్వచ్చు. ఒక ప్లాట్‌ఫామ్ దొరుకుతదనమాట. మీ ఛానల్ అనేది ఒక ప్లాట్‌ఫామ్ అవుతది. అలా మీ ఛానల్‌ని మీరు కనెక్షన్‌లాగా తీసుకెళ్ళాలనమాట. ఒకటి ఆలోచించండి ఎప్పుడైనా సరే. రూల్ నెంబర్ 1, మీ వీడియోలు ఎవరి కోసం చేస్తున్నారో క్లియర్‌గా ఉండాలి. అది లేకపోతే మీ వీడియో అనేది ఎవరికీ చేరదు. ఎక్కువ మందిని అడ్రెస్ చేద్దామని ట్రై చేస్తే అది ఎవ్వరికీ చేరదు. నెంబర్ 2, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? ఒక సమస్య ఏమన్నా ఉందా? మీ వీడియో అనేది ఒక సమస్యని సాల్వ్ చేసేలా ఉండాలి. ఏదో ఒక ప్రాబ్లమ్ వ్యూస్ కాదు, లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ తగినట్టు మీకు అనిపించింది చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదనమాట. ఒక ప్రాబ్లమ్‌ని అనాలిసిస్ చేస్తూ ఒక ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇవ్వగలగాలి. నెక్స్ట్ స్టైల్. మీ వాయిస్, మీ స్టోరీ, మీరెలా చెప్పబోతున్నారు, మీ ఓన్ ఫీలింగ్ ఏంటి? వేరే వాళ్ళ నుంచి కాపీ చేయొద్దు. మీ ఓన్ యూనిక్ స్టైల్‌ని క్రియేట్ చేసుకోండి. ఈ 3 రూల్స్ ఫాలో అయితే మీరు కూడా ద బెస్ట్ అవుతారు. ఈ ఛానల్‌లో మొదలుపెట్టినప్పుడు కూడా స్టార్టింగ్‌లో వ్యూస్ చూడండి 10, 100 తర్వాత 1000. కానీ లూకాస్ అక్కడెక్కడ ఆగిపోలా. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు. మీరు ఛానల్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ ఈ ఛానల్‌కి కింద కొన్ని కామెంట్స్ చూడండి. మీకు అర్థమవుతుంది. ఆఫ్‌కోర్స్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది.
జనాలు చాలామంది థ్యాంక్స్ చెప్తున్నారు. చాలా బాగున్నాయి వీడియోస్, థ్యాంక్స్ చెప్తున్నారు. కనెక్షన్ ఫీల్ అయ్యాము, ఇదేదో ప్రాబ్లమ్ సాల్వర్ అట్లా చెప్తున్నారనమాట. ఎందుకంటే అది వాళ్ళకి వాల్యూ ఇచ్చింది. వీడియో అనేది ఎప్పుడైనా సరే ఆడియన్స్‌కి వాల్యూ ఇస్తే యూట్యూబ్ దాన్ని రెస్పెక్ట్ చేస్తుంది. యూట్యూబ్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇదేదో లక్‌లో వచ్చింది 2 వీక్స్ అని అనుకోకండి. ఇది క్లారిటీ, ఒక స్ట్రాటజీతో వచ్చిందనమాట. ఈరోజు మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక డెసిషన్‌కి రావాలి. మీరు కూడా ఇదే దారిలో వెళ్ళాలా? లేదా అందరూ చేస్తున్నట్టే చేయాలా? ఆర్ మీ అంతట మీరు ఒక ఓన్ దారి క్రియేట్ చేసుకోవాలా? ఒక దారి సృష్టించుకోవాలా అని చెప్పి ఆలోచించండి. కొత్తగా దారి క్రియేట్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్‌లో చాలా చాలా కష్టంగా ఉంటది. ఎవరు చూడరు వీడియోస్. కానీ మీరు ఆగకుండా ప్రయత్నం చేస్తే వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం ఆగి మీ వీడియోలు చూస్తదనమాట. అండ్ ఈరోజే వీడియోలు స్టార్ట్ చేయండి. మీ నిషేని మీరు ఎంచుకోండి. అంటే మీ కేటగిరీ, నిష్ అంటారు సింపుల్‌గా చెప్పాలంటే. కేటగిరీని మీరు ప్రాపర్‌గా ఎంచుకోండి. యూనిక్‌గా ఉండాలి. తక్కువ మందిని అడ్రెస్ చేసేలా ఉండాలి. ఎంత తక్కువ మందిని అడ్రెస్ చేస్తే అంత బాగా వైరల్ అవుతాయి మీ వీడియోస్. కొంచెం కన్‌ఫ్యూషన్ ఉండొచ్చు. బట్ ఇదే నిజం అనమాట. సో, చాలా జాగ్రత్తగా వీడియోలు అయితే చేయండి. ఎక్కడ ఆగొద్దు. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు క్రియేట్ చేయండి. ఎంగేజ్‌మెంట్ ఉండేలా క్రియేట్ చేయండి. ఒక కనెక్షన్ ఉండాలి. మీకు ఆడియన్స్‌కి ఒక కనెక్షన్ ఉండాలనమాట. ఏదో ఒక టాపిక్ మీరు అబ్జర్వ్ చేయండి జనాల్ని. మీరు ఒకరోజు బయటికెళ్ళండి. బయటికెళ్ళి మొత్తం అబ్జర్వ్ చేయండి. జనాలు ఏదో ఒక టాపిక్ మీకు దొరుకుతదనమాట. ఆ టాపిక్ గురించి మీరు నిజాయితీగా మాట్లాడగలగాలి. అది చేస్తే మీరు ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతారు. ఒకరోజు కుకింగ్ చేసి, ఇంకొక రోజు ట్రెండింగ్ వీడియోలు చేస్తా, లేకపోతే ఇంకొక రోజు ఏదో ఇష్యూ జరిగిందని దాని గురించి మాట్లాడుతూ అలా వద్దు. ఏదో ఒక టాపిక్ ఎంచుకోండి. ఆ టాపిక్‌కి సంబంధించి క్లియర్‌గా మీరు మాట్లాడండి. క్లియర్ వీడియోస్ అయితే చేయండి. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్‌కి మీరు సొల్యూషన్స్ ఇవ్వగలిగితే ఇవ్వండి. లేదంటే గనక మీ ఒపీనియన్స్, మీ అనాలిసిస్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. పాలిటిక్స్ ఒక టాపిక్ ఉంటుంది. లేకపోతే ఫైనాన్స్ ఒక టాపిక్ ఉంటుంది. కానీ మీరు ఇదే జరుగుతుంది, ఇన్ని కోట్లొచ్చేస్తాయి, అన్ని కోట్లొచ్చేస్తాయి అని ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వద్దు. మీరు ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకోండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటని ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడిన ప్రతి మాట ఇంటర్నెట్‌లో ఫరెవర్ ఉంటదనమాట. అంటే ఎప్పటికీ ఉండిపోతది. ఈరోజు మీరేదో చెప్పారు. అది ఈరోజు అప్లికబుల్. ఈరోజు వర్క్ అవుతది కరెక్టే. కానీ ఒక 2 నెలల తర్వాతో, ఒక సంవత్సరం తర్వాతో ఆ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు అని అనుకోండి సింపుల్‌గా. అప్పుడేమవుతుంది, దానివల్ల నష్టపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. సో, నిజాయితీగా చేయండి. అండ్ అడ్వైజులు జస్ట్ ఇది ఫైనాన్షియల్ అడ్వైజో, లేకపోతే ఫ్యామిలీ అడ్వైజో అలా మీరు ఫోర్స్ చేయకండి జనాల్ని. ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్పి ఫోర్స్ చేయకండి. మీ ఒపీనియన్స్ మీరు చెప్పండి. మీ వీడియోస్‌లో, మీ మాట తీరులో హానెస్టీ, నిజాయితీ కనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో అవుతారు. ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేసుకోవాలి మీరు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మీ ఆడియన్స్ ఏంటి? ఇంతమంది ఆడియన్స్‌ని తీసుకుంటే, ఒక 1,00,000 మంది ఆడియన్స్ ఉన్నారు నాకు ఈ టాపిక్‌లో అని అనుకుంటే, మీకు 1,00,000 వ్యూస్ కాదు కదా, 10 వ్యూసే వస్తాయి. అలా కాకుండా మీరు నా ఆడియన్స్ ఒక 100 మందే అని చెప్పి తగ్గించుకున్నారనుకోండి, మీకప్పుడు 1000 వ్యూస్ వస్తాయి. ఎందుకంటే మీ ఆడియన్స్ మీ వీడియోస్‌ని చూస్తూ బయట ఆడియన్స్ కూడా మీ వీడియోస్‌ని చూస్తారు. అలా ఎప్పుడైనా సరే మీరు ముందుకెళ్ళాలనమాట. స్టార్టింగ్ ఎప్పుడు కూడా మీ ఆడియన్స్ సెట్ ఏదైతే ఉందో అది చాలా చాలా చిన్నగా పెట్టుకోవాలి మీరు. దాని తర్వాత మీరు గ్రో చేసుకుంటూ వెళ్ళాలి. పెద్ద సెట్ పెట్టారనుకోండి, ఒక 1,00,000 మంది వీళ్ళంతా నా ఆడియన్స్, తెలుగు వాళ్ళంతా నా ఆడియన్స్ అని అనుకున్నారనుకోండి, వాళ్ళలో మీ వీడియోస్ ఎవరికి వెళ్తాయో తెలీదు. తర్వాత వీడియో వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలీదు. మొత్తం కన్ఫ్యూషన్ ఉంటదనమాట. అలా మొత్తం ఏదో కళ్ళగూర గంపలా చేయకండి. మొత్తం ట్రిమ్ డౌన్ చేసుకోండి. చిన్న ఆడియన్స్ సెట్‌ని తీసుకోండి. తక్కువ మందిని టార్గెట్ చేసి వీడియోలు చేయండి. అవి తర్వాత చాలా బాగా వైరల్ అవుతాయన్నమాట. సో, మీకు ఈ వీడియో క్లియర్‌గా అర్థమైందనేది అనుకుంటున్నాను. సో, మీరు కూడా మీ నిషేని ఎంచుకునే సమయం అయితే వచ్చింది. క్లియర్ డైరెక్షన్‌లో ఒక టాపిక్ ఏంటి అని అడిగితే వ్లాగ్స్ చేస్తున్నామని చెప్తారన్నమాట. వ్లాగ్స్ అంటే దాంట్లో ఏంటి? దాంట్లో మీరు ట్రావెల్ వ్లాగ్స్ చేస్తున్నారా? లేకపోతే మీ డైలీ రొటీన్స్ చేస్తున్నారా? లేకపోతే కిచెన్ వ్లాగ్స్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా వ్లాగ్సే అనమాట. మీరు ఒక వీడియోని తీసుకొచ్చి ఒక లాగ్‌లా క్రియేట్ చేసి, వీడియో క్రియేట్ చేసి ఆడియన్స్‌కి ఇస్తే అది వ్లాగే, అది ఏదైనా వ్లాగే. కానీ దాన్ని మీరు జనరలైజ్ చేసేసి వ్లాగ్ అని పెట్టాను కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు అని అట్లా అనుకోకండి. ఫోకస్డ్‌గా మీ కంటెంట్ ఏంటి? అండ్ మీరు ఎవరితో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు? మీ కనెక్షన్ ఏంటి? అండ్ స్ట్రాటజీతో మీరు ముందుకు వెళ్ళాలన్నమాట. లైక్ షార్ట్స్ చేయాలా? లేకపోతే లాంగ్ ఫార్మ్ వీడియోస్ చేయాలా? మీ గ్రోత్‌ని బట్టి, మీరు ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నారనే దాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ ఉంటదనమాట. అండ్ మీరు ఎంచుకున్న టాపిక్‌ని బట్టి కూడా షార్ట్స్ చేయాలా? లాంగ్ ఫార్మ్ వీడియోస్ చేయాలా? 2 కలిపి చేయాలనేది డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇలాంటి స్ట్రాటజీస్ మీరు డిస్కస్ చేయాలనుకుంటే మీరు నాతో మాట్లాడొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. ఆ స్ట్రాటజీస్ గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాము. ఏదో ఛానల్ పెట్టేసాము, దానికి రివ్యూ చేయించుకుందాము, దానికి వ్యూస్ వస్తాయి అట్లా అనుకోకండి ఎప్పుడైనా సరే. అది వర్క్ అవ్వదు మీకు. చాలా చాలా తక్కువ కేసెస్‌లోనే ఒక 100 మంది రివ్యూ చేయించుకుంటే అందులో ఒక్కళ్ళే ఫాలో అవుతారు. ఏ సజెషన్స్ ఏవైతే ఉంటాయో అది వాళ్ళు మాత్రమే ఫాలో అవుతారనమాట. మిగతా 99 మందికి మనీ వేస్టే కదా. సో, ఛానల్ రివ్యూస్ కాకుండా ఛానల్ స్ట్రాటజీ గురించి ఆలోచించండి. ఈ ఛానల్‌లో మిస్టేక్స్ ఏంటి? ఎలా కరెక్షన్ చేసుకోవాలనేది
ఒక స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. ఛానల్ చేసేసిన తర్వాత మొత్తం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని సెట్ చేయాలని మాత్రం అనుకోకండి. ముందే స్ట్రాటజీ డిసైడ్ చేసుకోండి. లేదా మీ ఆల్రెడీ ఉన్న ఛానల్ని స్ట్రాటజీ మార్చుకొని ఇప్పటి నుంచి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కూడా గ్రో అవుతారు. ఏమో మీరు కొత్తగా స్ట్రాటజీ ఫాలో అయితే మీరు కూడా ఈ 2 వారాల్లోనే గ్రో అవ్వచ్చు కదా. చాలా మంచి టిప్స్, ట్రిక్స్ అవన్నీ కూడా మనకు లైవ్లోనే కనిపిస్తున్నాయి ఈ పర్టికులర్ ఛానల్లో. హానెస్ట్గా, నిజాయితీగా వీడియోలు చేస్తే మనం గ్రో అవుతాము. మీరు కూడా గ్రో అవుతారు, నేను కూడా గ్రో అవుతాను, అందరం కలిసి గ్రో అవుతాము. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. అండ్ ముఖ్యంగా హైప్ కూడా చేయండి. షేర్ ఎవరు చేయట్లేదు, జస్ట్ షేర్స్ చూస్తే చాలా చాలా తక్కువ వస్తున్నాయి అనమాట. సో షేర్ చేయండి వీడియోని. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. వీడియోని చూస్తే మీకు ఈ వీడియో ఇన్స్పిరేషనల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు కూడా సాధించగలుగుతారు, ఖచ్చితంగా సాధించగలుగుతారు. జస్ట్ ఓపిక ఉండాలి అండ్ ఒక స్ట్రాటజీ ఉండాలి. ఈ 2 కలిసి ఉండాలి. రెండిట్లో ఏది మిస్ అయినా కష్టం అనమాట. సో స్టే ట్యూన్డ్. ఆల్ ది బెస్ట్. అందరం కలిసి గ్రో అవుదాం. మీ వికాస్ తెలుగు టెక్ ఛానల్ నుంచి.